అండి టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అయింది. కానీ ఇంకా చల్లగా ఉందన్నమాట ఇక్కడ హైదరాబాద్లో క్లైమేట్ వచ్చేసి. కాకపోతే మేము లింగయ్య టిఫిన్స్కి వెళ్తున్నాము. ఈరోజు లింగయ్య టిఫిన్స్ ట్రై చేయాలి, రివ్యూ ఇవ్వాలి అని చెప్పి ఒకసారి క్లైమేట్ చూపిస్తాను చూడండి. ఈ మార్నింగ్ 8:30కి హైదరాబాద్లో క్లైమేట్ అనమాట. చాలా కూల్గా ఉంది. హైదరాబాద్ ఎవరన్నా వస్తే కంపల్సరీగా గ్లౌస్లు, స్వెటర్స్ అన్నీ తీసుకొచ్చుకోండి. చాలా చల్లగా అయితే ఉంది ఇక్కడ. సో లింగయ్య టిఫిన్స్కి వెళ్ళి ట్రై చేసి వాళ్ళ టిఫిన్స్ ఎలా ఉన్నాయో రివ్యూ అయితే ఇస్తాను. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకనంటే త్వరగా వెళ్తే రోడ్స్ కొంచెం ఖాళీగా ఉంటాయి, ట్రాఫిక్ ఉండదు అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. కానీ అనుకున్న దానికంటే లేట్ అయిందనమాట. వెళ్ళేటప్పటికి దాదాపుగా 9:30 అయింది. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఫైనల్గా వచ్చేసామండి నాంపల్లిలోని లింగయ్య టిఫిన్స్కి. చూడండి ఎంత రష్ ఉందో మార్నింగ్ కూడా. మీరు ఇక్కడ గమనించారా, పోలీస్ వెహికల్ ఆగుంది. ఎందుకనంటే ఇక్కడ పోలీసెస్ కూడా టిఫిన్స్ని అయితే తీసుకెళ్తున్నారనమాట, పార్సిల్స్. అంత ఫేమస్ అండి ఈ ప్లేస్. మార్నింగ్ 6:30 నుంచి ఆఫ్టర్నూన్ 2-2:30 దాకా అయితే ఉంటుంది. ఎప్పుడు రష్గానే ఉంటుంది అనమాట. ఒకసారి మీ టైమింగ్స్ సెర్చ్ చేసుకొని గూగుల్లో వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ వడ రెండే దొరుకుతాయి అనమాట. ఏదైనా 35 రూపీస్ ప్లేట్. నేనైతే ఇడ్లీ ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ చాలా పెద్దవి ఇచ్చారు నార్మల్ వాటి కంటే, సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ అంతేకాదు చట్నీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఇక్కడ, అదే స్పెషల్. ఇడ్లీ అయితే సాఫ్ట్గా ఉందండి. అండ్ ఇక్కడ హైలైట్ ఈ చట్నీ అనేది, చాలామంది దీనికోసమే వస్తారు. నెక్స్ట్ నేనైతే వడ ట్రై చేశానండి. చాలాసేపు కష్టపడ్డాను అనమాట వడ ట్రై చేయడానికి స్పూన్తో. కానీ ఫైనల్గా అయితే ట్రై చేయగలిగాను. నాకు హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలి అంటే ఇక్కడ చట్నీ చూడండి ఎంత ఇచ్చారో. ఈ చట్నీ కోసమే చాలామంది అయితే వస్తారు. ఎందుకంటే నార్మల్గా పచ్చిమిర్చి కాకుండా వీళ్ళు ఎండుమిర్చి వేసి అయితే చట్నీని ప్రిపేర్ చేస్తారనమాట. ఈ స్పైసీనెస్ నచ్చే వాళ్ళకైతే ఈ టిఫిన్స్ బాగా నచ్చుతాయి. నాకైతే 8/10 అనమాట.